వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ రోజు ఉదయకాల సమయంలో మన ప్రభుని గురించి అర్థం చేసుకోవడానికి మన అంశం ఏమిటంటే, మన ప్రభువు మనలను తిరిగి కట్టేవాడు. ఓకేనా? ఏంటి చెప్పండి, అంశం చెప్పండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ అవర్ సర్మన్ టుడే? దేవుడు మనల్ని తిరిగి కట్ట సమర్థుడు, లేకపోతే దేవుడు మనల్ని తిరిగి కట్టగలడు. అందరూ గుర్తుపెట్టుకోండి. దానికి సహాయార్థంగా దేవుని వాక్యంలో నుంచి నెహెమ్యా భక్తుని గ్రంథాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కింద కూడా చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2:17. అమ్మా తీసారా అందరూ? పాత నిబంధనలో ఉంటుందా, క్రొత్త నిబంధనలో ఉంటుందా? ఎక్కడ? వెరీ గుడ్, శబాష్. బెత్తస్థలం కొంచెం డల్ గా ఉంటారు కాబట్టి, అంటే అంతగా చదవరు కాబట్టి నేను అడుగుతున్నానా? చెప్పండి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, నెహెమ్యా అనే భక్తుడు వాళ్ళతో, ప్రజలతో, తన ముందు ఉన్న వాళ్ళతో ఇట్లా అంట, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై ఏం తెచ్చుకున్నారట? అల్లము తెచ్చుకొని. మరి వీళ్ళు అనుకున్నది చేశారా లేదా? చేశారు కదా. ఎక్కడ ఆ పని ముగించారు చూద్దాం. 6వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. రైట్? ముగించారా పని? కడదాం అనుకున్నారు 2వ అధ్యాయంలో. ఇక్కడ ఏం చేశారంట? సమాప్తం చేశారు, ముగించారు పనిని కదా. ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. కట్టాలి అని అనుకున్నారు, కట్టాలి అనుకున్న పనిని సమాప్తం చేశారు కదా. ఈ 2 మధ్యలో దేవుని యొక్క మాట, ఆ దేవుని పిల్లల యొక్క తలంపు నెరవేర్చబడింది. ప్రభువు వారిని తిరిగి కట్టాడు కదా. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం అది. నెహెమ్యా గ్రంథం పక్కన ఉన్న గ్రంథం ఏంటో చెప్తారా? నెహెమ్యా గ్రంథం పక్కన అమ్మా ఎస్తేరు గ్రంథం. వెరీ గుడ్, బాగా చెప్పారు. మరి నెహెమ్యా గ్రంథానికి ఎడం చేతి వైపు ఉన్న గ్రంథం ఏంటి? అందరూ చూసి చెప్పాలా? యజ్రా. యజ్రా గ్రంథానికి ముందు ముందు ఎడం చేతి వైపు చెప్పడా? దినవృత్తాంతాల. వెరీ గుడ్. అంటే సీక్వెన్స్ లో చెప్తాను చూడండి. ఫస్ట్ మొదట దినవృత్తాంతాల 2వ గ్రంథం ఉంది. దాని పక్కనే ఏ గ్రంథం ఉంది? యజ్రా గ్రంథం ఉంది. యజ్రా గ్రంథం పక్కనే ఏముంది? నెహెమ్యా గ్రంథం ఉంది. నెహెమ్యా గ్రంథానికి పక్కనే ఏ గ్రంథం ఉంది? వెరీ గుడ్. ఎస్తేరు గ్రంథాన్ని పేరుగా ఉంది కదా, ఒక సహోదరి పేరు మీద ఉంది కదా, ఒక స్త్రీ పేరు మీద ఉంది కదా, దాన్ని పక్కన పెట్టండి కొంతసేపు. 1 దినవృత్తాంతాల గ్రంథం, 2 యజ్రా గ్రంథం, 3 నెహెమ్యా గ్రంథం. ఈ 3ంటిని పిన్ చేయండి. ఏం చేయాలా? పిన్ చేయాలి. ఎందుకు చేయాలా? ఈ 3 ఒకటే అన్నమాట. ఒకటే అంటే ఆ 3 చదువుతా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకే ఆయన రాశాడేమో, ఒకే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా ఉన్నాడు అలా అనిపిస్తుంది అనమాట. అలా మనకు అనిపించడమే కాదు, అసలు నిజానికి హెబ్రీల యొక్క బైబిల్లో, ఈ బైబిల్ పాత నిబంధన ఎవరి గ్రంథం ఇది? హెబ్రీలు, యూదుల చేతుల్లో ఉంటుంది బైబిల్ ఇది. ఆ యూదుల చేతుల్లో ఉండే బైబిల్లో దినవృత్తాంతాలు 1, 2 అని ఉండవు. మనకి అలా డివైడ్ చేశారు, కానీ
దినవృత్తాంతాల గ్రంథం అంతా, దాని పక్కనే ఉండే ఎజ్రా గ్రంథం అంతా, దాని పక్కనే ఉండే నెహెమ్యా గ్రంథం అంతా, ఈ మూడు కూడా కలిపి ఒక పుస్తకంగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం చదివినప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు ఈ మనసులో ఈ సత్యాన్ని మన మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే దినవృత్తాంతాల్లో ఉండే చరిత్ర, ఎజ్రా చరిత్ర, ఆ తర్వాత నెహెమ్యా చరిత్ర, ఈ మూడు కూడా ఒకే దగ్గర కనెక్టెడ్ గా ఉన్నాయి అనే మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎజ్రా గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని ఎవరైనా ఒక్కసారైనా చదివినాడు వేదస్థానం ఇక్కడ మన లోకల్ పీపుల్. వెరీ గుడ్. ఒకళ్ళు, ఇంకా రెండు, బాబు అక్కడ బిల్కొండ నుంచి వచ్చాడండి. ఇక్కడ వాళ్ళమ్మా చిన్నపిల్లలు, యవనస్తులు ఒకసారన్నా సరే. ఇప్పుడు చదవకపోతే చదవకపోయారు, ఇంటికి వెళ్ళి ఈ వారం తప్పకుండా మీరు చదవండి. ఏమేమి గ్రంథాలు చదవాలి? ఎజ్రా గ్రంథం చదవాలి, ఆ తర్వాత వీళ్ళిద్దరిని మీరు చదవాలి. మీరు కానీ చదివితే నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. నేను చెప్తున్న మాటలు నిజమో కాదో కూడా మీరు ఇంటికి వెళ్ళి చదివి నెక్స్ట్ వీక్ మీరు వచ్చి నన్ను అడగాల, అన్న మీరు ఇలా చెప్పారు, ఇందులో ఇలా లేదు కదా, లేకపోతే ఇలా ఉంది కదా, ఇంకా ఇది ఇలా ఉందా అని మీ మనసులో ఉన్న తలంపులు నాకు చెప్పాలి. ఎజ్రా గ్రంథం ఒకవైపు, నెహెమ్యా గ్రంథం ఒకవైపు. ఎజ్రా జీవితాన్ని చూస్తే ఎక్కువగా మనకేం కనిపిస్తుందంటే, ఎజ్రా జీవితంలో వాక్యం వాక్యం వాక్యం. ఎజ్రా భక్తుడు దేనిలో ప్రావీణ్యం పొందినాడో తెలుసా మీకు? అమ్మా, ఎజ్రా దేనిలో ప్రావీణ్యం పొందినాడో తెలుసా? ఎజ్రా గ్రంథం చూడండి, 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? కావున ఎజ్రా గ్రంథం బాబు, ఎజ్రా చాప్టర్ 7 and verse 6, 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. ఎట్లాంటోడంట? ఇదిగో చూడండి 10వ వచనం కూడా చూడండి, 7:10 ఎజ్రా గ్రంథం 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేశాడంట? పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. మీకు అర్థమైంది కదా? నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఎజ్రా ఒక చెక్కతో చేయబడినటువంటి పీఠం మీద నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు నెహెమ్యా గ్రంథం చూడండి, 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? నెహెమ్యా గ్రంథం 8:5. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం నమస్కరించిరి. 8వ వచనం చూడండి. అటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. ఎవరి గురించి అమ్మా ఇప్పుడు దాకా నేను చెప్పింది? ఎజ్రా. వెరీ గుడ్, ఐడియా బాగా చెప్పారు, శభాష్. ఎజ్రా దైవభక్తుడు, తనకై తాను స్వయంగా ధర్మశాస్త్ర విషయాల్లో ఎలాంటి వాడంట? ప్రావీణ్యం కలిగిన వాడు. ప్రవీణుడు అనే మాట ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పండి నాన్న? ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు ఇక్కడ. ప్రవీణుడు, ఎక్స్పర్ట్, ఆ తర్వాత ఇంకా ఎక్స్పర్ట్, ఇంకా స్కిల్, క్వాలిఫైడ్, ఎన్నైనా మంచి మంచి పదాలు గొప్ప చెప్పారు. దేంట్లో అంటారు? ఇప్పుడు మనం ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అన్న వీడు పలానా పనిలో ఎలాంటి వాడంట? ఎక్స్పర్ట్, క్వాలిఫైడ్, వెరీ స్మార్ట్ కదా. ఎజ్రా దేనిలో స్మార్ట్ అంట నాన్న? దేనిలో స్మార్ట్ అంట? ప్రవీణుడు. దేనిలో ప్రవీణుడు అని చెప్తున్నాము? దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రాన్ని గురించి అర్థం చేసుకోవటంలో, చదవటంలో, దేవుని ధర్మశాస్త్రాన్ని అర్థవంతంగా వివరించి చెప్పటంలో ఎజ్రా ఎలాంటి వాడంట? ప్రవీణుడు, స్మార్ట్.
కదా, వెరీ ఎక్స్పర్ట్. మరి నెహెమ్యా దేనిలో ఎక్స్పర్ట్? వెరీ గుడ్, బాగా చెప్పారు. దేనిలో ఎక్స్పర్ట్? వాళ్ళ తమ్ముడు వచ్చాడంట యెరూషలేం నుంచి వచ్చి, హనాని, ఆ అబ్బాయి పేరు ఏం పేరు? హనాని వచ్చి, ఎరా తమ్ముడు ఎలా ఉన్నారు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే హనాని చెప్పాడంట, అన్నయ్య ఏం చెప్పమంటావురా, యెరూషలేంలో మనోళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు, ప్రాకారాలన్నీ కూలిపోయినాయి, ఆ తర్వాత గుమ్మాలు తగలబెట్టేశారు, గోడలన్నీ పడిపోయినాయి, మనోళ్ళు తాతయ్య అమ్మమ్మ ఆ తర్వాత మన పెద్దవాళ్ళ సమాధులన్నీ ఏమైపోయినాయి, ఒక్కటి కూడా కట్టబడలేదురా, మన పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది, మన గురించి శత్రువులు మన ప్రాంతంలోనే వచ్చి ఎగతాళి చేస్తున్నారా అని బోరున దుఃఖంతో ఏడుపుతో ఎవరు చెప్పారు ఈ మాటలని? హనాని చెప్పాడు. ఎవరు చెప్పాడు? నెహెమ్యాకి చెప్పాడు. నెహెమ్యాకి చెప్పగానే నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? నెహెమ్యా పెద్ద ఆఫీసర్. ఏం ఆఫీసర్ నాన్న? చాలా పెద్ద ఆఫీసర్. ఎక్కడ పనిచేసే ఆఫీసర్ అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర కాదు, ప్రెసిడెంట్ దగ్గర కాదు, చక్రవర్తి. చక్రవర్తి అంటే రాజుకి చక్రవర్తికి డిఫరెన్స్ చెప్తారా? రాజుకి చక్రవర్తి, చక్రవర్తి కింద రాజు. వెరీ గుడ్, శబాష్. రాజు అంటే ఒక దేశానికే రాజు. చాలా మంది రాజులు పైన ఉంటాడే, ఆయన పేరేంటి? చక్రవర్తి. ఆ చక్రవర్తికి అతి నమ్మకమైన పర్సన్, ఫ్రెండ్. మనం అనుకుంటాం కప్పు అందించేవాడు, గిన్నె అందించేవాడు. ఆ తెలుగులో దాని గ్రావిటీ, దాని ప్రభావం రాలా. ఏం చేస్తాడంటే నెహెమ్యా రాజు దగ్గర ఏమందిస్తాడంట నాన్న? గిన్నె. ఏంటిదా గిన్నె? ద్రాక్ష రసం. ఏంటి దానిలో ఉన్న గొప్పతనం? ఇప్పుడు మీరు చాలా సార్లు నేను చెప్పాను, మరి మీకు లేదు నాకు తెలీదు. ఇప్పుడు మన రష్యా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పేరు చెప్తారా? పుతిన్. ఆయన ఏదైనా తాగాలనుకోండి, అరే నాకు ఈరోజు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అన్నాడు, వెంటనే పెట్టేస్తారు ఐస్ క్రీమ్ ఆయనకి. ఏం చేస్తారు? ఎవరు టెస్ట్ చేస్తారు? ముందు టెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు టెస్ట్? ఇప్పుడు నేను చేశాను, నేను తిని సార్ పుతిన్ గారు చాలా బాగుందండి ఐస్ క్రీమ్ ఇచ్చాను, తింటాడు ఆయన? మరి సెక్యూరిటీ ఆయనకి ఎవరి మీద అయితే కంప్లీట్ గా నమ్మకం ఉందో, మీరు ఒకవేళ ఈ పెద్దోళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ జీవిత విధానాలను మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, పెద్దోళ్ళు అందరినీ నమ్మరు. ఎవరు నమ్మరు? అందరినీ నమ్మరాళ్ళు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు వందల మంది లక్షల మంది రోజు కనిపిస్తా పోతా వెళ్తా పోతా ఉంటారు, వాళ్ళు నమ్మరు. వాళ్ళకి ఒక స్పెషల్ పర్సనల్ టీమ్ ఉంటది అనమాట. వాళ్ళల్లో కూడా చాలా ప్రత్యేకమైన ఈ ఇంటర్నల్ కోర్ టీమ్ ఉంటది, వాళ్ళని మాత్రమే నమ్ముతారు. వాళ్ళు చెప్పే ఆ కోర్ టీమ్ లో చక్రవర్తి దగ్గర ఇక నెహెమ్యా దాన్ని రుచి చూసి, సార్ ఇది చాలా బాగుంది, దీంట్లో ఏం పాయిజన్ లేదు, దీన్ని తినటం వల్ల దీన్ని తాగటం వల్ల మీకు ఏమి నష్టం కలగదు అని ఇతను ముద్ర వేస్తే, సర్టిఫై చేస్తే అప్పుడే ఈ రాజు తింటాడు, లేకపోతే తిండు. ఒకవేళ ఈ నెహెమ్యా దాన్ని రుచి చూసి, సార్ ఇందులో ఏదో ప్రాబ్లం ఉంటుంది సార్ అన్నాడు అనుకోండి, ఎవడరా దాన్ని తయారు చేసింది, వాడి మీద చార్జ్ ట్రైన్, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, కోర్ట్ మార్షల్, పెద్ద పెద్ద శిక్షలు. ఎందుకు? ఎవరి వలన? నెహెమ్యా టెస్ట్ చేసి, సార్ దీంట్లో ఏదో కలుషితం ఉన్నట్టుంది అన్నాడు అనుకోండి, ఓ ఎవడో నన్ను అంటే చూడండి నా మాట జాగ్రత్త. కాబట్టి ఈ నెహెమ్యా ఎలాంటి వాడంటే, రాజుకి మన భాషలో చెప్పాలంటే ఏమని చెప్తాం? మన భాషలో నమ్మకమైన బంటు, గిన్నె అందించే స్థానం, మహా పెద్ద అధికారి. ఈయన తర్వాతనే ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటివాడు అనమాట, పర్సనల్ సెక్రటరీ లాంటివాడు అనమాట. అలా రాజుగారికి కొందరే ఉంటారు ఆ చక్రవర్తి స్థానంలో. ఇప్పుడు అలాంటి ఉద్యోగంలో ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రిన్సిపల్ డైరెక్టరేట్ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఇట్లాంటి వాళ్ళకి చక్రవర్తిగా ఉండే ఆయన ఆయన వ్యక్తిగతమైన గవర్నర్ కి ఎలాంటి ఇల్లు ఉంటుందమ్మా? ఆయన ఇల్లు ఎలా ఉంటుందో మీరు చెప్తారా? చిన్న రేకుల షెడ్ ఇల్లు ఉంటుంది ఆయనకి. ఎలాంటి ఇల్లు ఉండొచ్చు? ఎంత పెద్ద ఇల్లు ఉండొచ్చు? రాజుగారికి కాదు, ఈయన అసిస్టెంట్ ఎవరికి? చక్రవర్తికి. ఎంత పెద్ద ఇల్లు ఉండొచ్చు? ఒక చిన్న సింగిల్ డబుల్ రూమ్ పెట్టి ఉంటుంది అంటారా? చాలా పెద్ద ఇల్లు కదా, బంగళా అని మనం చెప్పవచ్చు.
ఆయనకు ఒక ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్, ఆయనకు ఒక ప్రత్యేకమైన హంగామా, గాడి, బండ్లు, అలాంటి స్థానంలో ఉంటాడు. ఇప్పుడు ఇలా తమ్ముడు వచ్చి చెప్పాడు, ఎవరైనా తమ్ముడు పేరు ఏం చెప్పాను? హనాని వచ్చి చెప్పాడు, ఒరే ఎట్లా ఉన్నారా మనోళ్ళంతా అక్కడ అంటే, హనాని అన్న ఏం చెప్పమంటావు, ఇందాక నేను చెప్పిన అని చెప్పాడు. చాలా భయంకరంగా ఉంది, నింద అవమానం అన్న, రోజు భోజనాలు లేవన్నా, మన పితరుల సమాధులన్నీ పాడైపోయినా, గందరగోళం ఉందన్న. ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్ లో ఉన్నాడు ఈయన నెహెమ్యా. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? మీరు చదవలేదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. చదివేస్తే మీకు తెలుస్తుంది కదా. అమ్మా ఏం చేశాడు? తర్వాత చేశాడు ఏంటి? ఫస్ట్ అట్లా ఎవరైనా చెప్పారు అనుకోండి, అసలు ఏం చేస్తాం మనం కానీ నెహెమ్యా ప్లేస్ లో ఉంటే, చక్రవర్తికి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే పొజిషన్ మందైతే, మన తమ్ముడో మన అన్నయ్యో ఒక మన పాత గ్రామం నుంచి వచ్చారే, మన గ్రామం మన విలేజ్ భయంకరంగా ఉందిరా అని చెప్తే మనం ఏం చేస్తాం? చక్రవర్తికి చెప్తాం. చక్రవర్తి చెప్తారా? అబ్బో మంచోళ్ళు మీరైతే చెప్తే. నేనైతే ఏమనుకుంటానంటే, వరే మనోళ్ళ సంగతి ఎందుకు లేరా, సరే ఇదిగో ఈ 100 రూపాయల జోబులో పెట్టుకో, చార్జీలకి నెమ్మదిగా ఇంటికి వెళ్ళు, అక్కడ మనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇదిగో ఇంకొక 500 పెట్టి వాళ్ళకి ఏదైనా భోజనాలు వసూలు, వందనాలు, థ్యాంక్ యూ, జై. ఎందుకంటే ఎక్కువ భారం మనం తీసుకున్నాం అనుకోండి వాళ్ళ గురించి, ఏమవుతాం మనం? వీళ్ళు ఒకళ్ళ ఇద్దరు, గ్రామం అంతా ఉంది, పట్టణం అంతా ఉంది, అరే ఎంత చెత్త ఉందిరా అంటే, అన్న గ్రామం అదంతా గోడంతా కూలిపోయిందన్న. అవునా, అంత పెద్ద పని మనం ఎక్కడ చేస్తాం లేదా, సరే ఇదిగో కొన్ని రోజులు ఉండి నా దగ్గర భోజనం చేయి, చక్కగా హ్యాపీగా ఉండు, నెమ్మదిగా చార్జీలు తీసుకొని వెళ్ళి అంటాం కదా. ఓ ఈ భక్తుడైనటువంటి నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఆంటీ చెప్పినట్టుగా నెహెమ్యా మాటలు వినగానే ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు. ఇంటికి వెళ్తే అదే ఆలోచిస్తున్నాడు. ఇక మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మీరు చూస్తారా ఆ మాటలు? నేను చెప్పేదానికంటే మీరు చూస్తే మీకు బాగా జ్ఞాపకం ఉంటాయి కదా. చూడండి, 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం, 3 నుంచి కిందకి వచ్చిన మనం చూద్దామా? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు అంటే ఆ యెరూషలేము పట్టణంలో, ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏం చేస్తున్నాడంట? ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. ఇప్పుడు చెప్పండమ్మా, నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఈ విషాదకరమైన వార్త వినగానే ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక నేను ఎజ్రా గురించి ఏం చెప్పాను? అప్పుడే వెళ్ళిపోయింది. ఎజ్రా వాక్యంలో ప్రవీణుడు, నెహెమ్యా ఈ మాట నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 వాక్యంలో ప్రవీణుడు అంటే వాక్య బలం. నంబర్ 2 ప్రార్థనా బలం. వాక్య బలం, ప్రార్థనా బలం పక్క పక్కన ఉంటే మన జీవితాలు ఏం చేయబడతాయి తెలుసా? ఏం చేయబడతాయి? తిరిగి కట్టబడతాయి. నేను చెప్పాను కదా, మన సందేశం యొక్క అంశం ఏంటి? God can rebuild us, God can equip us, God can regenerate us. ఎలాగా? తిరిగి మనల్ని మళ్ళీ కడతాడు. ఎట్లా కడతాడంటే ఇదిగో వాక్య ప్రభావంతో, ఇదిగో ప్రార్థనా బలంతో. వాక్యం చెప్పే ఎజ్రా వచ్చాడు, ప్రార్థన చేసే నెహెమ్యా వచ్చాడు. వీళ్ళిద్దరూ వచ్చి కూలిపోయిన యెరూషలేముని, కూలిపోయిన దేవుని ఆలయాన్ని ఇక మరి ఎన్నటికీ బాగు చేయబడదు అని అనిపించే కష్టతరమైన పరిస్థితుల్ని వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు తెలుసా? మార్చి వేశారు. ఓకే, నెహెమ్యా ఎప్పటి కాలంలో పనిచేశాడు? ఏ సమయంలో పనిచేశాడు? మీరు చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఎప్పుడు ఉన్నాడమ్మా నెహెమ్యా? చరిత్రలో, బైబిల్ చరిత్రలో, మన చరిత్రలో కాదు. నెహెమ్యా ఎలాంటి టైమ్స్ లో, ఏ విధమైన పరిస్థితుల్లో
ఎట్లా పనిచేస్తున్నాడు నేనే చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోవడం కష్టమేనండి. ఇశ్రాయేలీని ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు ఒక ఆయన. ఆయన పేరు చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి ఏ ఊరికి తెచ్చాడు? ఏ దేశానికి తెచ్చాడు? కనానులోకి తెచ్చాడు. కనానులోకి తెచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఒక మాట అడిగారు. సమూయేలు అనే ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమని అడిగారు చెప్పండి? సార్, మీరు మమ్మల్ని దేవుడు కనాన్లోకి తెచ్చాడు, మంచి ప్లేస్ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది, కానీ మాకు ఒక లోటు ఉంది, మాకు ఒక కొరత ఉంది. ఏంటిదంట ఆ లోటు? ఏం లేదా? వెరీ గుడ్ సార్, మా పక్కన దేశం ఉంది, వాళ్ళ దగ్గర ఒక రాజు ఉంటాడు సార్, వాడు చాలా హైట్ గా బ్రహ్మాండంగా ఉంటాడు. వాడు రథం మీద వెళ్తా ఉంటే మా బాడీ గార్డ్స్, మన భాషలో ఏమంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు పరిగెడతా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఆ దేశంలో ఉన్నారు సార్. మా కింద దేశం కూడా ఉంది, మోయాబీలు, వాళ్ళకు కూడా అట్లాంటి రాజు ఉన్నాడు సార్. ఆయన పక్కన కూడా జనాలు పరిగెడతా బలడు సార్. మాకేమో కనాను దేశంలో ఎవరు లేరు, రాజు లేడండి. మాట్లాడితే మా వాళ్ళు ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేసినా యుద్ధం చేద్దామంటే అదని అంటారు, మాకు ఆ రాజు కనబడట్లేదు సార్ అన్నారు. అంటే సమూయేలు ఏడ్చాడు, ఒరే నాయన, మీకు దేవుడే కదా రాజు, ఆయన పైన నుంచి ఆర్డర్ చేస్తాడు, మనం కింద చేస్తాం కదా. అంటే లేదు సార్, మాకు కనిపించే రాజు కావాలి, ఆయన వెంట మేము కూడా సెక్యూరిటీ మ్యాన్ లాగా పరిగెట్టాలి, ఆయన మా ముందు యుద్ధాలు చేసే వ్యక్తిలాగా కత్తి పట్టుకొని నిలబడాలా, మేము జేజేకారులు కొట్టాలా, లోకంలో ఉన్నట్టుగా, లోక విధానాల్లో ఉన్నట్టుగా మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. అడిగితే సమూయేలు ఏడుస్తా ఉంటే దేవుడు అన్నాడు, సమూయేలు, వాళ్ళు నిన్ను కదా వద్దనింది, నన్ను వద్దన్నారు. వాళ్ళు అడిగినట్టుగా ఏం చేయమన్నాడు? రాజుని సెలెక్ట్ చేయమన్నాడు. సెలెక్ట్ చేశారా లేదా? ఎలాంటి రాజమ్మా? వాళ్ళ మొదటి రాజు ఎలా ఉంటాడు చెప్పండి మీరు? మనందరం లేచి నిలబడ్డాం అనుకోండి, ఒకవేళ మనందరిలో ఎవరు హైట్ కనిపిస్తారు చెప్పండి? ఇప్పుడు నేనా? అంత స్మార్ట్గా లేవు మనం కదా, అందరం కొంచెం ఎట్లా. కానీ ఆ ఇశ్రాయేలు గోత్రంలో, బెన్యామీను గోత్రంలో లైన్లో, యోధా గోత్రం ఒక లైను, రూబేను, షిమ్యోను అందరు లైన్లో నిలబెట్టి గ్రూప్గా అందరిని నిలబెడితే ఫెరల్ గ్రౌండ్ లో వాళ్ళందరిలో ఒక ఆయన భుజాలపై నుంచి హైట్ కనిపిస్తాడంట. ఎవరైనా పేరు చెప్పండి? సౌలు. సమూయేలు చూశాడు, బా భలే ఉన్నాడు రా, స్మార్ట్గా ఉన్నాడు రా. కీషు కుమారుడు, ఆ తర్వాత బెన్యామీను గోత్రికుడు, స్మార్ట్గా ఉన్నాడు. చూస్తే వీడురా రాజు అంటే. రేమాన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎట్లా ఉన్నాడు? బా ఎంత స్మార్ట్గా ఉన్నాడు రా, హీరో లాగా ఉన్నాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టి ఆయన్ని రాజుగా చేసుకున్నారు. విషాదమైన విషయం ఏమిటంటే, వాళ్ళు ఎంచుకొని కోరుకున్న ఆ రాజు 2 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవునికి ఇష్టడుగా పరిపాలన చేయలా. 38 టోటల్ గా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ దేవుడు ఆయన్ని రికార్డ్ చేసినటువంటి యాక్సెప్టెడ్ ఇయర్స్ చాలా తక్కువ. ఆ రాజు రిజెక్ట్ చేయబడ్డాడు. వీడు మంచోడు కాదు, వీడు వేస్ట్ అని దేవుడు రిజెక్ట్ చేశాడు, తృణీకరించి. అప్పుడు ఒక బొడ్డోడిని రాజుగా ఎంచుకున్నాడు. ఆయన పేరు చెప్తారా? వెరీ గుడ్. ఈయనరా రాజు, దేవుడు కోరుకున్న రాజు. ఈయన కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు, ఆయన కొడుకు కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు. ఆయన కొడుకు పేరు చెప్పండి? మహాజ్ఞాని. మీరు దావీదు వరకే తెలుసుకున్నారు. సలోమోను కూడా తెలుసా? వెరీ గుడ్. మహాజ్ఞానవంతుడు, అద్భుతమైనటువంటి తీర్పులు చెప్పాడు, దేవుడి మందిరం కట్టాడు. ఇప్పుడు ఈ రాజు గారికి జ్ఞానం ఎక్కువైపోయి మతి తప్పి దేవుని మార్గాల నుంచి ఆఖరిలో తప్పిపోయాడు. కానీ ఆఖరిలో ప్రభుని ఆశ్రయించి మరి అలానే వెళ్ళిపోయాడు. ఆయన కొడుకు పేరు చెప్పండి? సొలొమోను రాజు గారి కొడుకు పేరు. చిన్నపిల్లలు చెప్పాలా? ముందున్న పిల్లలు. సరే, ఇప్పుడు మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏ పేరు? రెహబాము. ఏ పేరు నాన్న? రెహబాము. ఈ రెహబాము అనేవాడు మహాజ్ఞాని అయినటువంటి వాళ్ళ నాన్నని, మహాదైవ భక్తుడైన వాళ్ళ తాతని, ఇద్దరి మార్గాలను విడిచిపెట్టి కుర్రోళ్ళని ఫ్రెండ్షిప్ చేశాడంట. కుర్రోళ్ళని పిలిచి, అరే ఇట్లా అంటున్నారు మన దేశస్తులు, ఏం చేద్దామంటే కుర్రోళ్ళందరూ అంటారంట, అరే మీ డాడీ వేసిన పన్నులు,
మీ డాడీ వేసినటువంటి ట్యాక్సులు అయ్యే వాళ్ళ కష్టంగా ఉంటే నువ్వు ఇంకా వాళ్ళని కష్టం పెడతావని వాళ్ళని బెదిరించరా, అప్పుడే అందరూ లోపడతారన్నాడు. అనేటప్పటికే వీడు పెద్దోళ్ళు కూడా చెప్పారు ఒక మాట. ఆ పెద్దోళ్ళ మాట ఇలా వీడు ఎవరు, ఆయన పేరేంటి ఏమ్మా, ఏం పేరు చెప్పారు? సుబ్బారావు అని చెప్పుకుంటే నీకు గుర్తుండేది. ఏం పేరు? రెహబాం. గుర్తుపెట్టుకోవాలా. ఎవరు కొడుకు? రెహబాం, సొలొమోను కొడుకు. ఈ సొలొమోను కొడుకు కుర్రోళ్ళ మాట విన్నాడు, పెద్దోళ్ళ మాట వినలా. కుర్రోళ్ళ మాట వినకపోయేటప్పటికి యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన గోత్రాలందరూ కలిసి అరే ఆ కుర్రోడు మన మాట వినట్లేదు, మనం చెప్పినట్టు చేయనంటున్నాడు, మనం వీడితో ఎందుకు, దావీదుతో మనకేం సంబంధం ఉంది, ఆ గోత్రం యోధాతో మనకేం సంబంధం, మనందరం పక్కకెళ్ళిపోదాం అని సొలొమోను వాళ్ళ డాడీ ఉన్నాడే, వాళ్ళ డాడీ కింద గొప్ప నమ్మకమైన పనివాడుగా పనిచేసిన యెరోబాము అనేవాడు రివోల్ట్, సివిల్ వార్ అంటారు కదా, ఎదురు తిరిగాడు. ఏం పేరు ఆయన పేరు? రెహబామే గుర్తుండట్లా మనకి. అలానే అనిపించే ఇంకో పేరేంటి? యెరోబాం. ఓకే, రెహబాము సొలొమోను కుమారుడు. సొలొమోను యొక్క దాసుడి పేరేంటి? యెరోబాము. ఈ యెరోబాము మహాదుష్టుడు. సొలొమోనుకి నమ్మకంగా పనిచేశాడు కానీ యెరోబాముని ఎదిరించి 10 గోత్రాలు పక్కకెళ్ళిపోయి యూదా దేశం పై భాగం అంతా నాదే అన్నాడు. ఎవరాడు? యెరోబాము. క్రింద చిన్న భాగం యూదా గోత్రం, ఆ చిన్న ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎవరైనా? రెహబాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, అందుకనే మీరు మనసులో పెట్టుకోవాలి. కింద ఎవరున్నారమ్మా? రెహబాము. పైన గోత్రాలన్నింటినీ ఎవరు పట్టుకున్నాడు? యెరోబాము ఇశ్రాయేలు దేశానికి రాజు, కింద దేశాన్ని యూదా దేశం అంటారు. ఆ యూదా దేశానికి పేరు రాజు ఎవరు? రెహబాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళ తర్వాత పైన ప్రాంతంలో ఒక 20 మంది రాజులు, క్రింద ప్రాంతంలో ఒక 22 మంది రాజులు పరిపాలన చేశారు. కానీ పైన యెరోబాము తర్వాత పాలించిన వాళ్ళందరూ దుష్టులే, దుర్మార్గులే, ఒక్కడు కూడా మంచోడు లేడు. ఈ క్రింద పరిపాలన చేశారే ఎవరి తర్వాత? రెహబాము తర్వాత పరిపాలన చేశారే 22 మంది రాజులు. ఆడల్లో కొందరు దేవునికి చాలా ఇష్టలు, కొందరు దేవునికి అయిష్టులు, సరిగా చేయలేదు. ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ పైన ప్రాంతం వాళ్ళని దేవుడు మాటి మాటికి హెచ్చరించాడు. రే, మీరు నా మాట లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని? దాస్యంలోకి, చెరలోకి, పనిష్ చేస్తా, కొడతా, మీకు దెబ్బ పడింది, మీ మీద నా కోపం వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నా గానీ పైనోళ్ళు ఎల్లా. అందుకని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడేసాడో తెలుసా? ఎక్కడేసాడు? వెరీ గుడ్, గట్టి చెప్పాలా? సరే, మీకు ఎక్కడేసాడో తెలియకపోయినా నేను చెప్పినప్పుడు చెప్పండి. అష్షూరు అనే దేశంలో పడేశాడు. ఎక్కడ? సొంత దేశంలో ఆనందంగా ఉండే వాళ్ళని తీసుకెళ్లి దేవుని మాట వినకపోవటం వల్ల ఏ దేశంలో వేశాడు? అష్షూరులో, శత్రువుల దేశంలో బానిసలుగా విడిచిపెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పైనోళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు కిందోళ్ళన్నా బాగుపడంటారా అంటే కిందోళ్ళు విన్నారా? వాళ్ళు విన్నా. వీళ్ళు కూడా వినలేదని ఈ క్రింద యోధా దేశాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? వెరీ గుడ్, బబులోను దేశానికి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. ఆ బబులోను దేశంలో నా వేడి చూసి చెప్పండి, 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఈ యోధా దేశ ప్రజలందరూ అక్కడే ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వెరీ గుడ్, రాసుకోవాలా, అట్లా గుర్తు పెట్టుకోవాలా. వీళ్ళది యెరూషలేం పట్టణం క్యాపిటల్. ఎవరిది? కిందోళ్ళది. కిందోళ్ళు అంటే ఎవరు? యూదా గోత్రం. యూదా దేశం క్యాపిటల్ ఏంటమ్మా? రాజధాని యెరూషలేం. వీళ్ళకున్న గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే మా యెరూషలేము పట్టణం దేవుడిది, దేవుడు ఇక్కడ పరిపాలన చేస్తాడు, ఆయన సింహాసనం ఉంటది, ఆయన మందిరం ఉంటది, ఆయన మందసం ఉంటది. కాబట్టి అన్య దేశపు ప్రజలు దేశమంతా గెలుచుకున్న ఈ పట్టణాన్ని మాత్రం ఏం చేయలేరు. మతభక్తి అంటారు దాన్ని. ఏంటమ్మా? నిద్ర పట్టట్లేదు అనుకోండి, దయ్యాలు కల్లోకి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేస్తారా? మీరేం చేస్తారా? ఇప్పుడు వాక్యం చదువుతారా? దయ్యాలు వస్తే ఇదిగో
బైబిల్ ఏం చేస్తారమ్మా? అందరి విశ్వాసం ఏంటంటే బైబిల్ కానీ తల కింద ఉంటే దెయ్యాలు రావు. నిజమేనా మరి? అలా బైబిల్ అంటే శక్తి ఉందమ్మా. అది మతభక్తి అంటారు. ఒక ఆయన ఉన్నాడు మా రిలేటివ్ లో, ఆయనకి కూడా దెయ్యాలంటే భయం. రాత్రులు పెద్ద సిలువ గుండెల మీద పెట్టుకొని పడుకుంటాడు. ఏంటిది? సిలువ. సిలువ గుండెల మీద ఉంటే ఏం రావంట? దయ్యాలు. నిజమేనా? మతభక్తి. యూదులు అట్లా అనుకున్నారు. మా యెరూషలేము పట్టణంలో దేవుడు ఉంటాడు, మందిరం ఉంటది, మనసు ఉంటది, మమ్మల్ని ఎవరు ఏమి టచ్ చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమి హాని చేయలేరు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పినట్టుగా నెబుకద్నెజర్ అనే రాజు 3 దశలలో వచ్చాడు. ఎన్ని దశలు? బాగా గుర్తుపెట్టుకోండి. 1 నంబర్ 1 స్టేజ్, మొట్టమొదటిసారిగా అటాక్ చేసి పాపం అందరిని పట్టుకోవాలా. రాజులు, ప్రధానులు, రాయల్ అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ అంటారు కదా, అంటే ప్రధానుల కుటుంబాల్లో వాళ్ళల్లో జనాలను పట్టుకొని వెళ్ళాడు. వాళ్ళని పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ రాజరికపు కుటుంబంలో టీనేజ్ బాయ్స్ ని పట్టుకెళ్ళినప్పుడు ఎవరు పట్టుకెళ్ళారు తెలుసా? ఎవరమ్మా? దానియేలు పట్టుకెళ్ళారు. దానియేలుతో పాటు ఇంకెవరు పట్టుకెళ్ళారు? బబులోను వాళ్ళ పేర్లు మీకు అయ్యే గుర్తుంటాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో. దేవుని యూదులు వాళ్ళ పేర్లు ఏమని చెప్పాడు? అనన్య, అజర్యా, మిషాయేలు. ఈ దేవుడు పెట్టిన పేర్లు. ఈ 4 బాలురు అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, అంటే దేవుని రాజరికపు కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళని పట్టుకెళ్ళారు. ఫస్ట్ పట్టుకెళ్ళి అనుకున్నారు ఈ నెబుకద్నెజర్ రాజు తన సొంత రిప్రజెంటేటివ్ ని పెట్టి పర్వాలేదులే నా కింద లోబడి ఉంటారంటే వీళ్ళు పన్నాగాలు వేసి కింద ఐగుప్తు రాజుతో మంతనాలు చేసి నెబుకద్నెజర్ ఎదిరించాలి అని అనుకున్నారు. అందుకని రెండోసారి వచ్చాడు నెబుకద్నెజర్ ఆయన టీంతో. రెండోసారి వచ్చి మందిరాన్ని కూలగొట్టి ఈ లేవీలు ఉంటారే, దేవుని మాటలు చెప్పి బలపరుస్తారే, ఈ టీం మొత్తాన్ని పట్టుకుపోయాడు. ఫస్ట్ ఎవరిని పట్టుకెళ్ళాడు? రాజ కుటుంబంలో ప్రధానుల మొత్తాన్ని తీసుకుపోయాడు. క్రీమీ లేయర్ అన్నమాట. రెండోసారి ఎవరిని తీసుకెళ్ళాడు? యాజకులు, దేవుని పిల్లలు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకులు, మాలాంటి వాళ్ళు పట్టుకుపోయాడు అనమాట. ఆ పట్టుకుపోయిన బ్యాచ్ లో రెండో బ్యాచ్ లో లేవీల గోత్రికుడైన ఎవరన్నారు చెప్పండి? యెహెజ్కేలు ఉన్నాడు. ఎజ్రా అక్కడే ఉంటుంటాడు, పుట్టుంటాడు. యెహెజ్కేలు ఈ రెండో బ్యాచ్ లో, లేవీ గోత్రంలో వెళ్ళిన బ్యాచ్ లో యెహెజ్కేలు ఉన్నాడు. అక్కడ ఉన్నాడు అనమాట. బబులోనికి వెళ్ళాడు. అయినా ఇల్లు మాటనట్లా. అప్పుడు ఫైనల్ గా నెబుకద్నెజర్ రాజు వచ్చి ఈ లేవీలు వెళ్ళిపోయారు, రాజ కుటుంబాలు వెళ్ళిపోయారు, కానీ అయినా కానీ క్రాఫ్ట్స్మెన్ అంటారు. క్రాఫ్ట్స్మెన్ అంటే పనివాళ్ళు అంటే ప్లంబర్స్, కార్పెంటర్స్, తాపీ పని చేసేవాళ్ళు, ఈ మేస్త్రీలు, వీళ్ళు ఉంటారే, వీళ్ళు మళ్ళీ చెక్క పనులు, ఆయుధాలు చేసే పనులు ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఎదురు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇక మూడోసారి వచ్చి పట్టణాన్ని కొల్లగొట్టి, మందిరాన్ని కూలగొట్టి, ప్రాకారం అంతా కూల్చేసి, విధ్వంసం, నాశనం చేసి ఇక వీళ్ళు మళ్ళీ తిరిగి కట్టబడలేరు అనే స్థానానికి విడిచిపెట్టి ఈ పనులందరినీ తీసుకుపోయారు. ముసలోళ్ళు, మొతకోళ్ళు, పని చేయలేనోళ్ళు, తెలియనోళ్ళు, విద్య రానోళ్ళు, వాళ్ళను మాత్రమే విడిచిపెట్టి యెరూషలేముని డిసోలేటెడ్ ప్లేస్ అంటారు. అంటే దెబ్బ, పెంట దెబ్బ, చెత్త కుప్ప, అలాంటి పరిస్థితికి తెచ్చి మంచోళ్ళందరినీ పట్టుకుపోయాడు. అక్కడతో దినవృత్తాంతాల 2వ గ్రంథం ముగించబడింది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోయారు కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దెబ్బలాంటి పరిస్థితుల్లోనే ప్రాకారాలు కూలిపోయి, రాజులు వెళ్ళిపోయి, లేవీలు లేకుండా ఈ ప్రదేశం అంతా ఇలాంటి దెబ్బలాంటి స్థితిలోనే ఎన్ని సంవత్సరాలు ఉంది? వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలన్నా? 70 years, 70 సంవత్సరాలు ఉంది. అమ్మ వింటున్నారా? 70 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పాను నేను? ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పాను? బబులోను చెరలో ఉన్నారు కదా. బబులోను యూదులు ఎక్కడ ఉన్నా కానీ చాలా స్మార్ట్ పీపుల్. ఏం చేస్తారమ్మా? స్మార్ట్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కానీ బిజినెస్ చేస్తారు. ఏం చేస్తారు? మర్చెంట్ ఆఫ్ వెనీస్ అని ఒక స్టోరీ ఉంది.
ఎవరు రాశారు అది? చదివే పిల్లలు చెప్పండి. గుడ్, టీచర్స్ బాగా చెప్పగలరు. షేక్స్పియర్ రాశాడు. ఏం పేరు దాని పేరు? మర్చెంట్ ఆఫ్ వెనీస్. వెనీస్ అనే పట్టణంలో ఒక వ్యాపారి ఉన్నాడు. వాడి పేరు ఏం పేరు చెప్పండి? షైలాక్. వాడు యూదుడు. వాడు ఎంత అంటే వాడి స్మార్ట్నెస్ ఎట్లా ఉంటుందంటే మనిషి శరీరంలో కండ కూడా కట్ చేసి తీసుకునేంత క్రూరులు. డబ్బుల విషయంలో, వ్యాపారం విషయంలో వాళ్ళు అంత ఖచ్చితంగా ఉంటారన్నమాట. కాబట్టి ఈ యూదులు బబులోన్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు, సెటిల్ అయిపోయారు. 70 సంవత్సరాలు అసలు యెరూషలేమును మర్చిపోయారు. ఉద్యోగాలు సంపాదించారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఎక్కడమ్మా? బబులోన్లో. అట్లాంటి పరిస్థితుల్లో హనానీ వచ్చాడు. ఎవరు వచ్చాడు? హనానీ వచ్చి నెహెమ్యాతో చెప్తున్నాడు, అన్న మన యెరూషలేము పరిస్థితి బాగలేదన్నా అని చెప్పాడు. చెప్తే అప్పుడు మీరేం చేయాలా, మనం ఏం చేయాలా? నెహెమ్యా అనుకున్నాడు, అరే నేను మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను, బబులోన్లో హ్యాపీగా ఉంది, నన్ను ఎందుకుగా టెన్షన్ పెడతావు? అలా అనుకోలా. ఈ దెబ్బగా ఉన్న యెరూషలేము కోసం, పాడైపోయిన యెరూషలేము కోసం నేను వెళ్ళాలి అని సిద్ధపడ్డాడు. నెహెమ్యా కంటే ముందు 3 దశలుగా, నెహెమ్యాతో కలిపి 3 దశలు. నెహెమ్యా కంటే ముందు జెరుబ్బాబెలు అనే ఒక ఆయన లేచాడు. ఆయన రాజ కుటుంబానికి చెందినవాడు. ఆయన అన్నాడు 50,000 మంది కంటే కొంచెం ఎక్కువ మందిని తీసుకొని యెరూషలేమును కడదామని వెళ్ళాడు. కానీ ఏదైనా కట్టే పని చేస్తే, కట్టే పని ఎక్కడ చేసినా కానీ ఏం జరిగింది చెప్పండి మీకు? ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, కట్టేస్తారా? ఏం చేస్తారు? పక్కనోళ్ళు ఫస్ట్ గొడవ చేస్తారు, పక్కనోళ్ళు తర్వాత ఇబ్బంది పెడతారు. ఇటు రోడ్డు వాళ్ళు ఇది మా స్థలం, మీరు 6 అడుగులు ముందుకు వచ్చారంటారు. గొడవ చేస్తారు కదా, చేస్తారా చేయరా? ఇసుక మాకు ఇబ్బంది కలిగిస్తుంది అంటారు, సిమెంట్ మమ్మల్ని తొందర పెడుతుంది అంటారు. సేమ్ అట్లానే శత్రువులు ఇశ్రాయేలీల దేశాన్ని కట్టడానికి తిరిగి వెళ్ళిన జెరుబ్బాబెల్ని కష్టపెట్టారు, కట్టనివ్వల. చాలా సంవత్సరాల పని ఆగిపోయింది. యజ్రా వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? లేవీయుడైన యజ్రా. దేవుని మందిరం కట్టబడాలంటే, దేవుని పిల్లలు కట్టబడాలంటే ఫస్ట్ సిటీ కాదురా కట్టాల్సింది, ఫస్ట్ మందిరం కట్టాలి. దేవుని వాక్యంతో దేవుని పిల్లలు కట్టబడతారని యజ్రా దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళాడు. యజ్రా ఆలయాన్ని కడుతున్నాడు. అక్కడ కూడా పని నెమ్మదిగానే సాగుతుంది. అప్పుడు నెహెమ్యా 3వ దశలో వెళ్ళాడు. 3 దశల్లో వచ్చారు, 3 దశల్లో వెళ్ళారు. నెహెమ్యా 3వ దశలో అంటే 3వ బ్యాచ్ లో వెళ్ళాడు. నెహెమ్యా ఎందుకు వెళ్ళాడంటే లేవీయులతో యజ్రా ఉన్నాడు, రాజ కుటుంబాలతో జెరుబ్బాబెలు ఉన్నాడు. కానీ పని వాళ్ళు లేరు. పని వాళ్ళని ఇంటింటికి వెళ్ళి కూడబెట్టి నెహెమ్యా ఈ బ్యాచ్ నంతా తీసుకొని యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. యెరూషలేము పట్టణానికి వెళ్ళి యెరూషలేమును తిరిగి కట్టడం ప్రారంభం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో మీ మనసులో గుర్తుపెట్టుకోండి, యజ్రా వాక్యాన్ని తీసుకుపోయాడు, నెహెమ్యా ప్రార్థనను తీసుకుపోయాడు. వాక్య బలం, ప్రార్థనా బలం, ఈ రెంటి ద్వారా కూలిపోయిన, పాడైపోయిన, దెబ్బలాగా ఉన్న యెరూషలేము పట్టణం తిరిగి కట్టబడింది. నాకు తెలీదు మీ జీవితం, మీకు తెలీదు నా జీవితం. ఏమి కూలిపోయిందో, ఏ ప్రాకారాలు కూలిపోయినాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది ఆ మాట అంటే, మన పరిస్థితి ఎట్లా ఉన్నా దేవుడు మనల్ని తిరిగి కట్టగలడు, కడతాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఓకేనా? ఈ 2 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. అయితే నెహెమ్యా సమయంలో, నెహెమ్యా యొక్క ప్యారలల్ టైంలో, హిస్టరీలో, చరిత్రలో, సెక్యులర్ వరల్డ్ లో జినోఫోన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. గ్రీక్ సామ్రాజ్యంలో జినోఫోన్ అనేవాడు చాలా గొప్ప ఫిలాసఫర్ గా, లీడర్ గా ఎదిగాడు. డెమస్తనీస్ అనేవాడు కూడా ఒక గొప్ప ఫిలాసఫర్ గా ఎదిగాడు. ప్లేటో అనే వ్యక్తి కూడా ఒక పెద్ద ఫిలాసఫర్ గా ఎదిగాడు.
వీళ్ళందరూ కామన్ పీపుల్ నుంచి గొప్ప అధినేతలుగా, రాజ్యాధిపతులుగా, ప్రపంచాన్ని పాలించే ఫిలాసఫర్స్ గా వీళ్ళు ఎదుగుతుంటే నెహెమ్యా ఏం చేశాడు తెలుసా అమ్మా? నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? వీళ్ళందరూ కింద నుంచి పైకి వెళ్తున్నారు లోకపరంగా. నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? పై నుంచి కిందకు వచ్చాడు. దేవుని కోసం ఎవరైతే పై నుంచి కిందకు వస్తారో, దేవుని పరిచర్య, దేవుని వాక్యపు చరిత్రలో నెహెమ్యా జీవితం, నెహెమ్యా పరిచర్య, నెహెమ్యా యొక్క చరిత్ర చిరస్థాయిగా ఒక హీరోలాగా నిలబడింది. ఎలాంటి హీరో అంటే ఇక అసలు మనం చెప్పుకోవటానికి ఏ హీరో సరిపోడు నెహెమ్యా ముందు. ఒంటరిగా వచ్చాడండి అన్న. ఎలా వెళ్ళి చూసాడు తెలుసా? యెరూషలేముకి వచ్చిన తర్వాత రాత్రి పూట ఎవరికి తెలియకుండా తన దగ్గర ఉన్న ఒక పశువు మీద కూర్చొని ఆ సిటీ మొత్తాన్ని చూశాడు అన్న. ఒక్క వ్యక్తి వల్ల అయిందా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలా? ఒక్క వ్యక్తితో అయిందా? డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు, సమృద్ధి లేదు, పనోళ్ళు లేరు, అప్పటికి ఎవరు సిద్ధంగా లేరు. ఒక్కడే ఆ పరిసర ప్రాంతాలని, ప్రాకారాలన్నింటినీ రివ్యూ చేశాడు, చెక్ చేశాడు. చెక్ చేసి ఏమంటున్నాడంటే, ఇందాక మనం చదివామే, కొందరిని కూర్చి వాడుతూ అంటున్నాడు, మనము కట్టుదము రండి. కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, వాటిని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. నేను క్లోజ్ చేస్తాను, ఓకే? నెహెమ్యా అత్యంత అవసరమైన పని చేశాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చు అంటే, నెహెమ్యా ఎమర్జెన్సీ పని చేశాడు. ఏ పని చేశాడన్నా? ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ. ఇప్పుడు మీ ఇంట్లో పాలు స్టవ్ మీద పెట్టారు, మీరు కొంచెం సేపు అయిన తర్వాత ఏం చేశారు? మర్చిపోయారు. పొయ్యి మండుతా ఉంది, పాలు కూడా మండిపోతా ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా పాలు ఒడిగిపోయి మంట వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు అయితే సిలిండర్ మీద కూడా మంట వచ్చింది. సడన్ గా మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? అమ్మా ఏం చేస్తారు మీరైతే? సిలిండర్ కట్టేస్తాం. అలా మండుతా ఉంది, పొయ్యి మండుతుంది, పాలు మండుతున్నాయి, సిలిండర్ దగ్గర మంట అవుతుంది. మీరు అయినా కానీ కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకోండి, అయినా కానీ మామూలుగా మీరు కూర్చొని మీ మొబైల్ చూసిన మంట మండుతుందిలే, పర్లేదు, ఏం కాదులే అని అనుకొని మీరు మొబైల్ వాట్సాప్ చూసుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? మంచి మాట చెప్పారు మరి. నెహెమ్యా is a man who reacts to the situation of an emergency. ఎంత అద్భుతమైన పని చేశాడంటే, యెరూషలేమును చూసినప్పుడు, యెరూషలేమును ఊహించుకున్నప్పుడు, దాని వార్త తెలియగానే he reacted as if it is an emergency situation. అమ్మా వినండి, అత్యవసరమైన పని అంటారు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇదిగో విండో పైన రాసి ఉంటది అత్యవసర. మీకు ఎప్పుడు తెలీదా? ట్రైన్ లో, ఫ్లైట్ లో ఏముంటదమ్మా? అత్యవసర ద్వారం. దానిపైన ఇంగ్లీష్ లో ఏమని రాసి ఉంటది? ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే, ఇక నీకు ఏమి దిక్కు లేనప్పుడు, ఎటు పోవటానికి సహాయం దొరకనప్పుడు, ఇదిగో ఈ డోర్ ని నువ్వేం చేయాలా? పగలగొట్టు. అత్యవసరం. లోతు దగ్గరికి వచ్చి సేవకులు, దైవ సేవకులు, దూతలు వచ్చి లోతు యొక్క చేతుల్లో చేయిబెట్టి ఈడ్చుకొని పోతా చెప్తున్నారట, రే లోతు, ఇది నశించిపోయిద్దయ్యా, కాలిపోయిద్దయ్యా, తగలబడిపోయిద్దయ్యా, బయటికి రావయ్యా అంటే లోతు ఏం చేస్తున్నాడంట? బాగా చెప్పారు ఆ మాట. ఏ మాట రాశాడు? తడవు చేయించు, తడవు చేయించు. ఓడగట్టాడు నోహు తాతగారు. కట్టి ఏం చెప్పాడు? ఇక 7 దినాల్లో ప్రళయం రాబోతుంది. ఎమర్జెన్సీ, ఇంకా టైం లేదు, నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నోవహుని చూసిన ఒకవేళ పెళ్లిలో నోవహు కలిశాడు అనుకోండి, అందరూ పెళ్లికి వెళ్ళారు, నోవహు కుటుంబం కూడా వచ్చింది ఆ పెళ్లికి. నోవహుని చూస్తే అందరూ ఏం మాట్లాడుకుంటారు? మనందరం జనరల్గా ఏమంటాం నోవహు గారిని? నోవహు తాత. నోవహు తాత ఫ్యామిలీలో పెళ్లికి అటెండ్ అయ్యారు, మనం కూడా ఆ పెళ్లికి వచ్చాం. ఆయన రోజుల్లో, ఇప్పుడు గారు ఏమని చెప్తామన్నా?
ఎవరు ఎవరు కట్టారన్నా? ఇగో ఈయనదే. సరే, నా వైపు చూడండి. ఇదిగో ఈ పిచ్చోడు ముసలోడు ఈయనే. ఏదో ఓడగట్టాడంట, నీళ్లు లేవు, వర్షం లేదు, అసలు ఎప్పుడు రానిది. ఇదిగో ఈయన ఊహిస్తున్నాడు, మైండ్ సరిలేదు. కానీ నోహ ఏం చెప్పాడంటే, అయ్యా 7 రోజుల్లో మొత్తం అయిపోయింది, తొందర రండి. ఒక్కళ్ళు కూడా రాలా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రపంచం గురించి జనాలు, సైంటిస్టులు అందరూ కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఏం చెప్తున్నారు? మీరు న్యూస్ చూడట్లేదా? చూసినా మాకు పట్టవంటున్నారా? మరి ఏం చూస్తున్నారు మీరు? టీవీలో వార్తలు చూస్తున్నారా? ప్రపంచం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉంది. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, ప్లాస్టిక్ ఎక్కువైపోయింది అంటున్నారు, సముద్ర మట్టం పెరుగుతుంది అంటున్నారు, ఐస్ పర్వతాలు తగ్గిపోతాయి అంటున్నారు, భూమి వినాశనం అవడానికి పరుగులెడుతుంది అంటున్నారు. మనమేమో నిద్రపోతున్నాం. 2024 వెళ్ళిపోతుంది, 2025 కూడా వెళ్ళిపోయింది. ప్రపంచంలో యుద్ధాలు మొదలవుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. కానీ మనం మాత్రం మనకైతే ఏమీ పట్టవు, నిద్రపోతున్నాం. వినండి, నెహెమ్యా అన్నాడు, దిస్ ఈస్ అ వెరీ వెరీ అర్జెంట్ సిచ్యువేషన్, దిస్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఐ హావ్ టు రియాక్ట్. కెన్ యు రియాక్ట్? మీరు స్పందిస్తారా? భూమి మీదకి ఆపత్తి, విపత్తు, దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చినట్టుగా, ప్రళయం నోవహు దినాల్లో వచ్చినట్టుగా దేవుని ప్రచండమైన కోపం అతి త్వరగా రాబోతుంది. అయ్యా ఇవన్నీ మాకు తెలియదండి, మాకు పెన్షన్ వస్తుంది, మేము రోజు భోజనాలు వండుకుంటున్నాం, ఏదో పండగకి చర్చికి వస్తాం, అంతకు మించి మాకు అక్కర్లేదండి అంటారా? ప్రళయం రాబోతుంది. నంబర్ 1, నెహెమ్యా దైవభక్తుడు అత్యంత అవసరమైన పని చేశాడు. నెంబర్ 2, నెహెమ్యా దైవభక్తుడు అత్యంత అద్భుతమైన పని చేశాడు. ఏంటిది ఆ అద్భుతమైన పని అంటే? ఇప్పుడే చెప్పాను కదా, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడంటమ్మా? ఎన్ని? 52 రోజుల్లో. డబ్బులు సరిగా లేవు, మనుషులు సరిగా లేరు, వీటికి తోడుగా సన్బల్లటు టోబియా అనేవాడు ఎదిరిస్తున్నారు, శత్రువులు తెస్తున్నారు. ఒక చేత్తోనేమో కత్తి, ఒక చేత్తోనేమో టాపీ పని చేసేటటువంటి పనిముట్లతో గోడ కడుతున్నారు. పెద్ద గోడ, సమయం లేదు, మనుషులు లేరు, డబ్బులు లేవు, శత్రువులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 52 రోజుల్లో ఎవరైనా ఏమన్నా కట్టగలరా? మనమందరం ఎన్ని రోజులు కట్టాం? మీకంటే నాకే బాగా తెలుసు. ఎందుకంటే పనివాళ్ళు ఎంత విసిగించారో, ఎంత కష్టపెట్టారో. ఇక చాలా బాబు, ఈ పని అసలు మనం వదిలేస్తే బాగుండు అని అనిపించే లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు మనకు చిన్న మందిరం 50x50 కట్టడానికే మన ప్రాణం పోతే ఎంత పెద్ద గోడ కట్టాడండి ఒక్కడే. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చెప్తాడా, నువ్వు వస్తావా, మీరు రావాలా, మీరు రావాలా, మీరు కట్టాలా, మీరు కలవాలా. ఓ, ఒకడు వింటాడు, ఒకడు వినడు, ఒకడు దూరం పోతాడు, ఒకడు ఇస్తాడు, ఒకడెప్పుడు. వాట్ ఏ గ్రేట్ ఛాలెంజింగ్ టాస్క్. కడదాం పదండి, అందరినీ ఇన్స్పైర్ చేశాడు, అందరినీ ప్రోత్సహించాడు. అత్యద్భుతమైన విషయం ఏంటంటే 52 రోజుల్లో ఏదైనా కొత్త దాన్ని కట్టడం తేలికే కానీ ఏదైనా రిపేర్ చేయటం చాలా కష్టం కదా. ఏదైనా బాగు చేయడం కష్టం, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టడం కష్టం. కానీ ఏదైనా ఒక క్రొత్త దాన్ని కట్టడం సాధారణంగా కొంత మేరకు తేలికైన పని. అత్యంత అవసరమైన పని చేశాడు, అత్యంత అద్భుతమైన పని చేశాడు, అత్యంత ఆనందభరితమైన పని చేశాడు. చూద్దాం, చూడండి. నెహెమ్యా గ్రంథం ఒక మాట నేను క్లోజ్ చేస్తాను. 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 9, 10 వచనాలు చూద్దామా? జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవటం మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయులకు,
యజ్రాయిను, జనులకు బోధించు లేవీయులను ఇలా చెప్తున్నారు. అయ్యా అయ్యా మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి ఇట్లా అంటున్నాడు. ఈ రోజు మంచి పండగ చేసుకోండి కదా. ఏం చేసుకోవాలంట? మరియు వారి దగ్గరను అదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానం చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకున్న వారికి వంతులు లేకపోతే పంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత దినమైన, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు. ఎంత అద్భుతమైన ఆనందం అంటే అసలు ఇంకో మాట మీకు చెప్పాలా? ఇదిగోండి అక్కడే ఉన్నారు కదా, 8వ అధ్యాయం 17వ వచనం చదువుతాం చూడండి. 8:17. చెరలో నుండి తిరిగి వచ్చిన వారు సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండ్రి. ఎప్పటి నుంచి అంట బాబు? నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగు చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు ఏం చేశారంటమ్మా? యెహోషువ దినాల నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి ఎంత ఆనందం కలగలేదంట. ఏం ఆనందం? ప్రతి క్రిస్మస్ కి ఆనందం వస్తా రాదా? ప్రతి న్యూ ఇయర్ కి వచ్చిందా రాదమ్మా? కొత్త బట్టలు వేసుకుంటాం, బిర్యానీలు వండుకుంటాం, పక్కన వాళ్ళకి పంచుతాం, మంచి ఆనందం వచ్చింది. కానీ ఇక్కడ నేను అంటాడు, అసలు మాకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదన్న ఇంత ఆనందం. ప్రభు పిల్లలంగా కలుసుకోవటం, పర్ణశాలలు కట్టుకోవటం, అందరం వచ్చి దేవుని ధర్మశాస్త్రాన్ని జరిగించటంలో ఉన్న ఆనందం, అనుభూతి మాకు ఇంకెంత ఎప్పుడు రాలా. 3 మాటలు చెప్పా కదా. అత్యంత అవసరమైన పని చేశాడు, అత్యంత అద్భుతమైన పని చేశాడు, అత్యంత ఆనందభరితమైన పని చేశాడు. ఒక మాట నేను మీకు చెప్తాను, మీ మనసులో గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా కట్టే పని చేశాడు, నెహెమ్యా కాపాడే పని చేశాడు, నెహెమ్యా అందరినీ ప్రభువులో కలిపే పని కూడా చేశాడు. ఏమేం చేశాడని చెప్పాను? కట్టే పని చేశాడు, కాపాడే పని చేశాడు, అందరినీ ప్రభువులో కలిపే పని కూడా చేశాడు కదా. నెహెమ్యా చెవులు పనిచేసి, నెహెమ్యా హృదయం పనిచేసింది, నెహెమ్యా చేతులు పనిచేసింది. ఎన్ని పని చేసినాయమ్మా? ఫస్ట్ చెవులు పనిచేసింది, తర్వాత హృదయం పనిచేసింది, ఆ తర్వాత చేతులు పనిచేసింది. నెహెమ్యా దైవభక్తుడు ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, పవిత్రపరిచాడు, పరిశుభ్రం చేశాడు. నెహెమ్యా అందరినీ ప్రేరణ చేశాడు, దేవుని కొరకు ప్రమాణాలు కూడా చేయించాడు. నెహెమ్యా ఒక మంచి ప్రార్థనా పరుడు, ఒక మంచి పనివాడు, ఒక మంచి పరిపాలకుడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎవరు? రాజుగారి దగ్గర గిన్నె అందించడానికి చాలా క్లీన్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉంటాడు. కానీ మట్టిలో కూడా పని చేయాలి కదా. మరి కట్టడం అంటే మామూలుగా చేతులకి మట్టి అంటకుండా ఉంటుందా? మట్టిలో కూడా పని చేయాలి కదా. మట్టి ఏంటిది? ఆ పని కూడా చేయాలి. పెద్ద పని చేస్తాడు, చిన్న పని చేస్తాడు. తనకై తాను ప్రార్థన చేస్తాడు, ఇతరుల మధ్యలో ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు, అందరి మధ్యలో ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా అద్భుతమైన పరిచర్య చేసినట్టుగా మనం కూడా ప్రార్థనా బలంతో, వాక్య బలంతో దేవుని కొరకు నెహెమ్యా లాగా మన జీవితాలు కట్టబడటానికి ఈ తలంపులు, ఈ వాక్య వచనాలు ప్రభు మనందరి వీటిలో దీవించునుగా. ప్రార్థించాము. మా మధ్యలో ఉన్నటువంటి వర్ధనరావు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని ఆయనతో మనం చేస్తాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మనంలో హెచ్చుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభా, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదే వాస్తవానికి మేము ఎన్నుకోవాలని అట్టి మీ ప్రజలమైన మమ్మలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నూతన గడియలను అలంకరించి మా ప్రభా ఈ ఉదయకాలం మందు పరిశుద్ధులైన ప్రభువుని జ్ఞాపకం చేసుకునే భాగ్యమును, ఆ ప్రియ ప్రభు మా ఎడల పాపుల ఎడల చేసిన ఆ మహోపకారాలను
హృదయంలో తలంచి హృదయార్పణను దివహాఫలంలో నర్పించుకునే గొప్ప కృప, అట్టి భాగ్యము మీ కృపలో మాకు అనుగ్రహించి ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు సంఘముగా కూడి మీ పాదాల చెంత మీ ఉన్నతమైన నామాన్ని, మీరు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, అర్పణను జ్ఞాపకం చేసుకుని మా హృదయార్పణలు అర్పించగా మా ఆరాధనను ఆగ్రహించిన మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తదుపరి నాన్న మీ కృపను బట్టి రెండవ భాగంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి వాక్యమైన మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు స్తోత్రాలు. ఈ క్రమంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో నుండి ప్రాకారమును కట్టిన నెహెమ్యాను మా దృష్టికి తీసుకెళ్తున్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ నెహెమ్యా ఎంత ప్రార్థనాపరుడో ప్రభా, ప్రజలకు మేలును అదే రీతిగా ప్రజలను పరిశుద్ధపరిచేవాడుగా మా ప్రభు అయిన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అదే రీతిగా అతను చేసిన కార్యాలన్నీ నీ సన్నిధానంలో హెచ్చింపబడింది. మా ప్రభు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలమైన మేము ప్రజలకు, ప్రపంచానికి మాదిరికరంగా మీకు మహిమకరంగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉంటుండగా ఆ రీతిగా మేమందరము ఈ ప్రపంచంలో మా ప్రభు సాగిపోగులాన కృపను పాలించండి. మా ప్రార్థనా జీవితం, మా పరిశుద్ధ జీవితం, మా ప్రవర్తన సమస్తము నీకు ఆమోదయోగ్యంగా ఉండట్లో కృపను పాలించమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా నెహెమ్యా యొక్క తన జీవితము, తన ప్రవర్తన, తన కార్యాలని ఏ రీతిగా నిన్ను సంతోషపరిచేదో ఆ రీతిగా ప్రజలకు సంతోషకరంగా ఉన్నదో ప్రపంచానికి కూడా సంతోషకరంగా ఉన్నవి. ఆ రీతిగా ఈ ప్రజలమైన మేము విశ్వాసయాత్రలో సాగుతూ ఉంటుంది ప్రభా. మా ప్రవర్తన, మా సమస్తము మీకు ఆమోదయోగ్యంగా మిమ్మల్ని సంతోషపరిచే రీతిగా మా జీవితాలను, మమ్మల్ని మీ కృపలో కట్టమని, బలపరచమని, మీ పక్షాన్ని నిలవబడి